అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మణ్‌ని. ఈవీ వెహికల్ బెటరా? పెట్రోల్ వెహికల్ బెటరా? అని చాలా మందికి డౌట్ ఉంటుంది. నేను ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ పెట్రోల్ వెహికల్ అయితే వాడినాను. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుండి ఎలక్ట్రిక్ వెహికల్ అయితే వాడుతున్నాను. ఈ రెండిట్లో కంపారిజన్ అలాగే మీకు ఏది సూటబుల్ అవుతుందనేది నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం మీకు చెప్తాను. సో, ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ కమింగ్ టు ఫస్ట్, ఇప్పుడున్న ట్రెండింగ్ జనరేషన్‌కి ఎలక్ట్రిక్ వెహికల్ చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎందుకు అనంటే, మీరు ఎగ్జాంపుల్ ఏదన్నా వెహికల్ 30 కిలోమీటర్స్ రేడియేషన్ ఎవ్రీ డే మీరు రౌండ్ చేస్తున్నారు, తిరుగుతున్నారు అనే వాళ్ళకి నేను ఈవీనైతే ఎగ్జాక్ట్ సెట్ అవుతుందనే చెప్తాను. లేదు మేము లాంగ్ జర్నీలు చేస్తుంటాము, మార్కెటింగ్ ఫీల్డ్ ఉంది మాది, మేము లాంగ్ జర్నీలు వెళ్తూ ఉంటాము అనే వాళ్ళకి పెట్రోల్ వెహికల్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటే, లాంగ్ జర్నీ మీరు ట్రావెల్ చేస్తారా? లేకపోతే సిటీ లోపల తిరుగుతున్నారా? సిటీ లోపల తిరుగుతున్నాము అనంటే మీరు బ్రాండెడ్ వెహికల్, ఈవీ వెహికల్స్‌కి అయితే సజెస్ట్ అయితే నేను చేస్తాను. నేను ఆల్మోస్ట్ 6 మంత్స్ వాడిన తర్వాత నా టీవీఎస్ ఐక్యూబ్ ఎక్స్‌పీరియన్స్ వరకు అయితే ఎక్సలెంట్ వెహికల్ అండి. బిల్డ్ క్వాలిటీ గాని, బ్యాకప్ గాని, ఛార్జింగ్ గాని అండ్ కంప్లెయింట్, జీరో కంప్లెయింట్. ఐదర్ లేదా టీవీఎస్ బ్రాండ్, నేను ఈ రెండింటిని మాత్రమే నేనైతే సపోర్ట్ చేయగలను. మిగతా లోకల్ బ్రాండెడ్ వెహికల్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి మార్కెట్లో. బట్ వాళ్ళనైతే నేను సపోర్ట్ చేయనని అనట్లేదు. బెటర్ మీరు మంచి క్వాలిటీకి వెళ్ళండి అని అయితే చెప్పగలను. అండ్ పెట్రోల్ విషయానికి వస్తే, పెట్రోల్ ఇప్పుడున్న జనరేషన్‌లో చాలా కాస్ట్లీ అయిపోయింది. 1 లీటర్ రూ. 112, 112 రూపీస్‌ని బేర్ చేయాలంటే కొద్దిగా కష్టమే ప్రతిరోజు తిరిగే వాళ్ళకి. మీరు ఒకవేళ ప్రైవేట్ ఎంప్లాయీ లేదా మేము లోకల్‌లో వర్క్ చేసుకునే వాళ్ళము అనే వాళ్ళకి, డెలివరీ బాయ్స్‌కి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే చాలా ఉపయోగపడతాయి. ఎందుకు ఉపయోగపడతాయి అనే క్వశ్చన్ మీకు రావచ్చు. మీరు ఒకవేళ నెలకి 10,000 ఈఎంఐ కట్టుకోగలిగితే ఈ వెహికల్ అనేది అందాసు 12-15 నెలల్లోపు మీరు 0 డౌన్ పేమెంట్ కట్టుకున్నా కూడా ఈ వెహికల్ కాస్ట్ అనేది మీకు వచ్చేస్తుంది. అండ్ దీన్ని వారంటీ కూడా మంచి వారంటీతోనే ఇస్తున్నారు సర్వీస్ అనేది. అండ్ మీరు లేదు మేము ఎప్పటి నుంటినో వాడుతున్నాం సార్, మేము ప్రజెంట్ మార్చుకోలేని పరిస్థితి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే గో ఫర్ పెట్రోల్ వెహికల్. బట్ పెట్రోల్ లిటిల్ బిట్ హై, మీకైతే ఖర్చు అయితే అనిపిస్తుంది. మినిమం 4-5 వేలు అయితే పే చేయాలి ఒక నెలకి. బట్ ఇక్కడ అదే కాస్ట్ మీరు ఇంకొంచెం 2-3 వేలు పెట్టుకున్నట్లయితే ఈ ఈఎంఐ కాస్ట్లో మీరు వెహికలే తీసుకోవచ్చు. సో చిన్న లాజిక్ అది, నేను అందరికీ చెప్పట్లేదు. కొంతమంది ఎవరైతే మేము అప్గ్రేడ్ కావాలి అని అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే నేను చెప్తున్నాను. అండ్ కంపేర్ టు టీవీఎస్ ఐక్యూ వేరియంట్, దీని గురించే నేను స్పెసిఫిక్గా ఎందుకు మాట్లాడతాను అంటే, నా 6 మంత్స్ ఎక్స్పీరియన్స్లో ఇది థర్డ్ వెహికల్, నాకు టోటల్ థర్డ్ ఈవీ వెహికల్. సో ఫస్ట్ 2 అయితే అయిపోయాయి. ఒకటి ప్యూర్, అది ప్యూర్ అని ఉంది కానీ పూర్ అనే పేరు అయితే పెట్టుకోవచ్చు అనేది నా అభిప్రాయము. అండ్ ఒకినోవా ఐప్రెస్ ప్లస్, ఆ వెహికల్ అయితే బిల్డ్ క్వాలిటీ అయితే పర్లేదు. అండ్ కొద్దిగా నాకు బ్యాటరీ బ్యాకప్ అయితే అంతగా అనిపించలేదు. బట్ ఓవరాల్ ఓకే, గుడ్ వెహికల్. అండ్ ఎయిథర్ నేను ట్రై చేశాను. బట్ ఎయిథర్ అనేది కంప్లీట్గా ఎవరైతే స్టూడెంట్స్ లాగా ఉంటారో వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ లోకల్లో తిరిగే ఎంప్లాయీస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. బట్ ఇక్కడ ఈ వెహికల్ వచ్చేసరికి మనకు డిక్కీ ఇక్కడ స్పేసు అలాగే డిక్కీ స్పేసు రెండు కూడా, కాళ్ళ దగ్గర స్పేసు, డిక్కీ స్పేసు చాలా ఎక్కువనే ఉంటుంది. మీరు డెలివరీ బాయ్స్ కానీ లేకపోతే ఏదైనా వర్క్ చేసుకునే వాళ్ళైతే ఈ వెహికల్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది డ్రైవ్ చేయడానికి. ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ ఛార్జింగ్ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, లేదా కంప్లైంట్ విషయంలో జీరో కంప్లైంట్ అయితే నేనైతే ఈ వెహికల్కి సజెస్ట్ చేయగలను. సో మీరు ఏ వెహికల్ వాడుతున్నారో కింద కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.